జానారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశవరావు గారు, పెద్దలు గౌరవనీయులు నరసారెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్రావు గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు, జీవి నరసింహరావు గారి కుమారులు గౌరవనీయులు నృపేందర్రావు గారు, జేవి నరసింహరావు గారి ఎల్డర్ సనిన్ల గౌరవనీయులు రాజేశ్వరరావు గారు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. గౌరవనీయులు జానారెడ్డి గారు, జేవి నరసింహరావు సాబ్ టు జానారెడ్డి సాబ్ మొత్తం అంతా చెప్పినాక నాకు చెప్పడానికి కూడా పెద్ద సబ్జెక్ట్ లేదు. వారి మాటలోనే చాలా విషయాలు వచ్చేసినాయి. జేవి నరసింహరావు గారు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి. తాను నమ్ముకున్నటువంటి పని కోసం మంచిని చెడ్డను భరిస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి. జేవి గారు జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఆయన చుట్టూ అల్లుకున్నటువంటి ప్రజా జీవితపరమైనటువంటి ఇష్యూస్, వాటిలో ఉద్విగ్నమైనటువంటి పాత్ర పోషించాడంటే ఎటువంటి సందేహం లేదు. ఈరోజు వారి శత జయంతి సందర్భంగా ఇంతమందిని ఒక చోట చేరి, వారి జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్దలు నరసారెడ్డి గారు, జేవి గారితో కలిసి పనిచేసిన వారు, స్వయంగా పరిచయం ఉన్నటువంటి వారు, తప్పకుండా వారికి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవించాలని తెలియజేసేటువంటి స్థితి. జేవి నరసింహరావు గారి ఔన్నత్యానికి, వారి వ్యక్తిత్వానికి ఇదే ఒక మంచి సూచికగా మనం తీసుకోవచ్చు. అనేక ఎగుళ్ళు దిగుళ్ళు చూస్తూ, అనేక పోరాటాలలో పాల్గొంటూ, అనేక పరిస్థితులను అధిగమిస్తూ ఇంకా బాగా ఎదుగుతారు అనేటువంటి టైంలో 58th ఇయర్లోనే వారు పరమపదించడం అనేది జరిగింది. బతికి ఉంటే తప్పకుండా చాలా ఉన్నత స్థాయికి పోయేవారని చాలామంది చెప్తూ ఉంటారు. 1985లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నా నియోజకవర్గంలో పర్యటిస్తుంటే కొన్ని గ్రామాలలో చెప్పుకునేవాళ్ళు, ఇద్దరు పేర్లు చెప్పుకునేవాళ్ళు. వారు మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ అయినారు కాబట్టి, ఆ తదనంతరం విద్యుత్ శక్తి శాఖ మంత్రి కూడా అయినారు కాబట్టి, ఒక గ్రామానికి పోతే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు చెప్పినారు, మా ఊరికి కరెంటు జేవి సాబ్ తెచ్చింది సార్ అని చెప్పాను. జేవి సాబ్ అని పిలిచేది వారిని. ఇంకో మండలానికి పోతే వీబీ రాజ్ సాబ్ తెచ్చింది సార్ మా ఊరికి కరెంట్ అని చెప్పినారు. అంటే ఆ రోజు సేవ చేస్తే ప్రజలు అంతా గొప్పగా గుర్తుపెట్టుకునేది. ఇందాక నేను కార్యక్రమానికి బయలుదేరి వస్తుంటే మిత్రుడు వేణుగోపాల్చారి చెప్పినాడు, ఖానాపూర్కు ఫస్ట్ టైం జేవి సాబే కరెంటు తెచ్చినారు, ఇప్పటికి కూడా ప్రజలు అక్కడ చెప్పుకుంటారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇట్లా వారు ఆ రోజు ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాథమిక అవసరాలు, అప్పుడప్పుడే స్వతంత్రం వచ్చిన సందర్భంలో పనిచేస్తున్న వాళ్ళలో ఒక విద్యాధికుడుగా సమస్యలను చక్కగా అవగాహన చేసుకుని వాటన్నిటిని కూడా పరిష్కారం చేయడం కోసం తపన పడ్డారనేది ఒకటి. ముఖ్యంగా వారి గురించి చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలో, కొన్ని నిందలో సహజంగా ఎదుర్కొంటూ ఉంటారు నాయకులు. వారిని వ్యక్తిగతంగా నిందించినా కూడా అభివృద్ధి కార్యక్రమాల సందర్భం వస్తే అవేవి పట్టించుకోకుండా నిందించిన వ్యక్తిని కూడా కలుపుకొని పనిచేసేవారని చెప్పి వారి గురించి చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జేవి నరసింహరావు గారి విశిష్టతను ముందు తరాలకు తెలియజేసే విధంగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో నేను కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ చర్యలు తీసుకుంటా అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే తేరుకొని తన వాళ్ళను తాను గౌరవించుకునేటువంటి దిశలో ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణలో ఎంత ప్రతిభ ఉన్న వాళ్ళున్నా వారు తెరమరుగునే ఉన్నారు. ఈ మధ్యనే పెద్దలు స్వర్గీయ జి వెంకటస్వామి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ప్రతిష్ఠించుకొని చాలా సంతోషపడ్డాం.
అంటే ఆ విధంగా తెలంగాణ వాళ్ళను గౌరవించుకునేటువంటి అవకాశం గతంలో మనకు లేదు. ఆ సంస్కారం ఆంధ్రప్రదేశ్కి ఉండుంటే వాస్తవానికి జేవి సాబ్ విగ్రహాన్ని వాళ్ళు ఎప్పుడూ పెట్టి ఉండాలి. అది జరగలేదు. అట్లా అనేక మంది తెలంగాణ ప్రముఖ నాయకులు, ఒకే ఒక వ్యక్తి మన రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయినారు ఈ దేశానికి, పివి నరసింహరావు గారు. మైనారిటీ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు అద్భుతంగా నడిపి దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన బాటలు వేసినటువంటి వ్యక్తి, దేశ చరిత్రలో ఉన్న వ్యక్తి, ఎవరు కాదని లేరు. ఈరోజు టుడేస్ మోడర్న్ ఇండియా ఎకనామిక్ స్ట్రెంగ్త్ దాన్ని పటిష్టపరిచిన వ్యక్తి, ఎకనామిక్ లిబరలైజేషన్ కంట్రీకి తెచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారే. అది హిస్టరీలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని రోజులు అధికారికంగా వారి జన్మదినం కానీ లేదా వర్ధంతి కానీ జరుపుకునేటువంటి పరిస్థితి లేకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున అధికారికంగా ఈరోజు వారిని స్మరించుకొని తెలంగాణ గర్వపడతా ఉంది. అట్లానే తెలంగాణ ప్రతిభ ఎంత ఉన్నా అది సప్రెషన్ గురైన మాట వాస్తవం. ఇక జానారెడ్డి గారు చెప్పినటువంటి విషయం అంటే మా ఇంద్రసేనారెడ్డి గారేమో జవాబు చెప్పాలని, జవాబు చెప్పక్కర్లేదు. ఒకటి మాత్రం సత్యం మనకు తోసేది ఏంటంటే, చరిత్రను కొంచెం విశ్లేషణ చేసి చూస్తే తెలంగాణలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే తెలంగాణ గురించి పరితపించకుండా ఏ వ్యక్తి కూడా ఉండలే. ఆ రోజు స్వతంత్రం కోసం విముక్తి పోరాటం జరిగిన మధ్యలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న తెలంగాణ సమాజం అంతా కూడా కావాలని కోరుకున్నది, కానీ తెలంగాణ వద్దని ఎవరు అనలే. సరే, తెలంగాణ వద్దని కోరుకునే తెలంగాణ ప్రతీప శక్తులు, వ్యతిరేక శక్తులు ఏవైతున్నాయో డివైడ్ అండ్ రూల్ లాగా తెలంగాణను ఒకటి కానియకుండా చాలా ప్రయత్నాలు చేసినారు. అందువల్లనే దశాబ్దాల తరబడి ఇంత సమయం పట్టింది. ఇంత బలమైన ప్రజాకాంక్ష ఉండి కూడా ఒక ప్రోదిక తెలంగాణ లేకపోవడం, అందువల్లనే అనేక దశాబ్దాలు సమయం పట్టడం, అనేక మంది ఆ ప్రాసెస్లో నలిగిపోవటం, కొంతమంది ఆత్మత్యాగాలు కూడా చేయటం, అనేక సంఘర్షణలు జరిగినాయి. పెద్దలు వెంకటస్వామి గారు చెప్పేది, చంద్రశేఖర్ నేను తెలంగాణ చూడకుండా మాత్రం చూసే చచ్చిపోతా అని చెప్పేదాన్ని. నిజంగా కూడా వాడి జన్మ ధన్యమైంది. డెఫినెట్గా వారు చూసారు, కళ్ళారు చూసి సంతోషపడ్డారు. తప్పక తెలంగాణ బాగా పైకి రావాలి, ఇప్పుడు మంచిగా సమయం వచ్చింది, బాగా చేయాలని చెప్పి ఆరాటపడ్డారు. జేవి నరసింహరావు గారికి ఆ అదృష్టం దక్కలేదు. జానారెడ్డి గారు కూడా ధన్యజీవి. ఆయన ప్రత్యక్షంగా కొట్లాడినా పరోక్షంగా కొట్లాడినా మొత్తం మా తెలంగాణ అవుడు మాత్రం చూసిండు ఆయన. అట్లా ఆయన ధన్యజీవే, పరోక్షంగా కొట్లాడిన నేను కూడా ధన్యజీవే. రాష్ట్రపతి భవన్కి పోయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ పెద్ద మనిషి, దేశానికి రాష్ట్రపతిని కలవటానికి పోయినాం. పోతే వివేక్ గారు కూడా ఉన్నారు బహుశా నాతో ఆ రోజు. వారు చెప్పినారు, చంద్రశేఖర్ చాలామంది పోరాటాలు చేస్తారు జీవితంలో, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్. పోరాటం చేసి ఆ పోరాట ఫలితాన్ని సాధించుకోవడం అనేది కొంతమంది లైఫ్ టైంలో సాధ్యం కాదు, బట్ యు గాట్ ఇట్, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్ అని చెప్పినారు. ఆయనకు నేను పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకొని వచ్చేసాం. తెలంగాణ సమాజం లోనైనటువంటి ఆటుపోట్లకు, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు డెఫినెట్గా మంచి పరిష్కారం ఇప్పుడు రావాలి, 100% రావాలి. పెద్దలు జానారెడ్డి గారికి కానీ, వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, సభలో ఆశీలైన మిత్రులకు కానీ ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కారణం ఏదైనప్పటికీ ఎందుకో ప్రజలు టీఆర్ఎస్ చేతుల తెలంగాణ ఉంటే సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఒంటరిగా ఎన్నికల పోరాటానికి పోయినా టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు. వన్ థింగ్ ఐ కెన్ సర్టన్లీ సే, ఒకవేళ అర్థం కాకపోతే అడుగు ముందుకు వేయం, 6 నెలలు ఆగుతాం. కానీ తెలంగాణ విషయంలో, తెలంగాణ భవిష్యత్తు విషయంలో తప్పు మాత్రం తల పోయినా సరే చేయమని చెప్తారు. ఎందుకంటే మాకు అధికారం లేదు, తప్పు చేసే అధికారం మాకు లేదు. డెఫినెట్లీ వీ షుడ్ నాట్ ఎర్ర్ ఆన్ టు రాంగ్, వీ షుడ్ ఎర్ర్ ఆన్ టు రైట్. ఇప్పుడు జరిగే ఒక చిన్న పొరపాటు, ఇప్పుడు వేసే ఒక తప్పటడుగు
ఒక 2 జనరేషన్లను కొట్టేస్తుంది మళ్ళీ. కాబట్టి కొంతమంది కొన్ని విషయాలు అర్థమైనా కాకపోయినా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలతో, ఒక దీర్ఘ దృష్టితో మాకు అర్థం కాని విషయాలను అర్థమైనటువంటి దార్శనికుల వద్దకు వెళ్ళి నేర్చుకునే మంచి వైపే అడుగు వేస్తాం తప్ప ప్రాణం పోయినా సరే తప్పు వైపు అడుగు వేయం. ఎవరో ఏదో అన్నారని విమర్శించారని ఆదుర్దాలు కూడా పని చేయం. ఇది మట్టుకు నేను తమరందరూ కూడా సభలో ఉన్నటువంటి విజ్ఞులకు అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. 100% భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులు వినియోగించి ఒక సక్రమ మార్గంలో ఒక చక్కటి బాటలో తెలంగాణ ముందుకు సాగే విధంగా రాజకీయాల్లో అవకాశాలు పదవులు అనేటివి డెమోక్రసీలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ పర్మనెంట్గా ఉంటుంది, రాష్ట్రం పర్మనెంట్గా ఉంటుంది, మనుషులం పర్మనెంట్ కాదు, పదవులు పర్మనెంట్ కాదు. కానీ డెఫినెట్గా మన స్టేట్ ఇంత కష్టపడి ఇంత తపనపడి 60 ఏళ్ళ పోరాటం ఆనాటి నుంచి ఈనాటిదాకా నాయకులు ఎంతోమంది పోరాటం చేసినారు. అందరి కృషి అందరు చేసిన దానివల్లనే ఆ భావన అట్లే ఉంది, ఆ పుటమరింపులు అట్లే ఉన్నాయి. కాబట్టి దాని కొనసాగింపుగా ఇప్పుడు మనం కడతేరినాం. కడతేరి సాధించుకున్న ఈ స్వరాష్ట్రం ఎట్టి పరిస్థితులలో చక్కటి బాటలో ముందుకు పోవాలి. అందుకు తప్పకుండా జేవీ నరసింహరావు గారు లాంటి పెద్దల యొక్క జీవితం మనకు ఆదర్శం కావాలి. కొండా వెంకటరంగారెడ్డి గారు రాసిన బుక్స్ ఉన్నాయి. కొండా వెంకటరంగారెడ్డి గారు చెప్పేది, నేను కొన్ని విజయాలు సాధించిన అంటే జేవీ సాబ్ నాతో ఉండడం వల్లనే నేను సాధించినాను. నేను పైకి వచ్చినా అంటే కొండా వెంకటరంగారెడ్డి గారి దీవెన వల్ల నేను పైకి వచ్చినా అని చెప్పుకునేది. సంస్కారం అట్లుండేది ఆ రోజులలో. సుభాష్ చంద్రబోస్ దగ్గరికి విలేకరులు వెళ్ళి ఫ్రీడమ్ ఫైట్ జరిగే సందర్భంలో ఏమైనా అహింసతో సాధించుదామని చెప్పి మరి బాపూజీ అంటున్నాడు, మహాత్మా గాంధీ గారు. మరి మీరేమో దిక్కు ఆజాద్ హింద్ ఫోర్స్ అని చెప్పి సైన్యం తయారు చేస్తూ ఉన్నారు. ఇది భిన్నంగా ఉంది కదా, ఎట్లా, వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ అని విలేకరులు అడిగితే, ఇదంతా తీవ్రవాదం వైపు ఉన్నది కదా అని విలేకరులు ఆయన అడిగితే ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉన్నతమైన సమాధానం, నేను కూడా మహాత్మా గాంధీ గారి శిష్యున్నే. మహాత్మా గాంధీ గారు కోరుతున్న పద్ధతుల్లో అహింస ద్వారానే శాంతియుతంగానే స్వతంత్రం రావాలని కడుపు నిండా మనసు నిండా నేను కోరుకుంటా ఉన్నా. కానీ స్వతంత్రం మాత్రం వచ్చి తీరాలి. ఆ ప్రాసెస్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రాసెస్ ఏదైతుందో ఒకవేళ అది ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్గా నేను ఆజాద్ హింద్ ఫోర్స్ తయారు పెడుతున్నా అని చెప్పాడు. ఆ సంస్కారం ఉండేది ఆ రోజుల్లో. ఇక ఈ రోజులలో చాలా దిగజారిపోయినాయి విలువలు. మాట్లాడితే ఇక తంగామత అంటే జంగామత. కొంతమంది ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, ఏం ఉద్దేశించి మాట్లాడతారో, ఏం ఆశించి మాట్లాడతారో కూడా తెలియదు. విపరీతమైనటువంటి అసహన వైఖరి పెరిగిపోయింది రాజకీయాలలో. అటువంటి అసహన వైఖరి రాజకీయాల్లో పెరగడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సహనశీలతతోని విషయాలు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగడమే ఒక మంచి ఆదర్శవంతమైన సమాజం యొక్క పరిస్థితి ఉండాలి. దానికి మన పెద్దలు, తెలంగాణలో పనిచేసినటువంటి పెద్దలు చాలామంది చిన్న దగ్గర నుంచి వచ్చి ఒక అద్భుతమైన స్థాయికి ఎదిగినటువంటి ఒక దళిత నాయకుడు మన వెంకటస్వామి గారు. మామూలు ఊరు నుంచి పెరిగిన వారు వెళ్ళి బనారస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎదిగినటువంటి జేవీ నరసింహరావు గారు 2 times ఎలక్ట్ అయినారు. చాలా విద్యార్థుల సమస్యలు అక్కడ పరిష్కారం చేసినారు. ఆ తర్వాత తనకు ఉన్నటువంటి విజ్ఞానంతో న్యాయవాదిగా, రాజకీయ నేతగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించి కొంత పేరు ప్రతిష్ట సంపాదించినారు. మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మనం ఎంతో ఎక్కడ మాట్లాడినా నేను చెప్పిన, ఎవరు అవునన్నా కాదన్నా పివి మా తెలంగాణ టీవీ అని చెప్పిన నేను. డెఫినెట్గా ఇక్కడి నుంచి గడ్డ నుంచి అయినా భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారే. కొంతమందికి నచ్చపోవచ్చు, అది వేరే విషయం, కానీ చరిత్ర, ఫ్యాక్ట్ అది. ఆ రకంగా అనేక మంది మహామహులు తెలంగాణలో ఉన్నారు. వారిని స్మరించుకునేటువంటి మంచి అవకాశం, తరుణం కూడా ఉంది. మనం వారిని గౌరవించుకోవడం కోసం డెఫినెట్గా షార్ట్ పీరియడ్లోనే అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరెవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో కొన్ని ప్రయత్నాలు చేసింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. మహాకవి దాశరథి ఆంధ్రప్రదేశ్లో ఆయన మరుగున పడిపోయిండు. జీవిత చరమాంకంలో అనేక బాధలు కూడా పడ్డాడు పాపం. ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టుకున్నాం, కాళోజీ పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు స్మరించుకోవడానికి వారి పేరిట ఒక యూనివర్సిటీని స్థాపించుకున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ ఎవరైతే తెలంగాణ కోసం
బాధపడి కష్టపడ్డాడో చివరికంట రాజీలేని పోరాటం చేసిండో వారి పేరు మీద కూడా వ్యవసాయ యూనివర్సిటీని పెట్టుకున్నాం. ఇట్లా అనేక మంది మహామహులు పెట్టుకున్నాం. ఇంకా ముందు కూడా తప్పకుండా పెట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ తన చరిత్ర ఎంత ఘనమైనదో, తన చరిత్రలో ఎంత గొప్ప గొప్ప వారు జన్మించినారో, ఎటువంటి ఆదర్శాలు అందించిపోయినారో అవన్నీ తెలంగాణ కోసం తప్పకుండా ముందు తరాల కోసం తెలియజేయవలసిన బాధ్యత నేటి తరమైనటువంటి మన మీద ఉంది. ఆ ప్రయత్నం ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. జేవి నరసింహరావు వారి యొక్క స్థాయికి తగ్గట్టుగా తప్పకుండా వారిని ఏ విధంగా గౌరవిస్తే బాగుంటుందో పెద్దలు నరసారెడ్డి గారితో వారు కొన్ని విషయాలు నా పక్కగా కూర్చొని కూడా చెప్పినారు. వారు ఏమనుకుంటారు అనేది వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఏ విధమైన సముచితంగా మనం జేవి గారిని గౌరవించుకోవడం, వారిని గౌరవించుకోవడం అంటే మనమే గౌరవించుకోవడం అవుతుంది. అది ఆ రకంగా వారి గౌరవాన్ని పెంపొందించుకోవడానికి చేయవలసిన ప్రతి పని తప్పకుండా చేస్తామని మనవి చేస్తూ, జానారెడ్డి గారు మంచి హాస్య దురదంతో చాలా చక్కగా ఉపన్యాసం చెప్పినారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చెప్పిన విషయాలు తప్పకుండా నేను మనసులో పెట్టుకుంటాను కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి జేవి సాబ్ కుమారులు గౌరవనీయులు నృపేందర్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఈనాటి